క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం సెయింట్ ఆగ్నెస్ విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిర నిధిదాతలు పలకలూరి విజయభాస్కర్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా పలకలూరి విజయభాస్కర్ రావుకు సంపూర్ణ ఆరోగ్యం, దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని పలకలూరి వెంకట సుబ్బమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం కో కెథడ్రల్ విచారణ, బుగ్గానిపల్లి ఇనాషమ్మ టీచర్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసు క్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రేమ కలిగినటువంటి సహోదరి సహోదరులారా, తల్లి తిరుసభ ఈరోజు దివ్య గ్రంథ పఠనాల ద్వారా మనకిస్తూ ఉన్నటువంటి ధ్యానాంశాన్ని
మన మనస్సులో నిలుపుకోవటానికి చిన్న ప్రయత్నం చేద్దాం. దేవాలయానికి వచ్చినప్పుడు దేవునికి ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో, అయ్యా నాకు నా కుటుంబానికి, నా సంఘానికి ఈ అవసరం ఉన్నది, మా జీవితంలో ఈ ఇబ్బంది ఉన్నది, మాకు నీ కృప, నీ సహాయము, నీ బలము కావాలి అని ప్రార్థన చేయటం అలవాటుగా మార్చుకున్నటువంటి మనతో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నటువంటి మాట. మనం ఏ రకంగా నోరు తెరిచి దేవా నా కుటుంబానికి, నా గృహానికి అవసరం ఉన్నదని పలుకుతూ ఉన్నామో, దేవాతి దేవుడు మనతో ఈరోజు అదే రకంగా మాట్లాడుతూ ఉన్నాడు. నా బిడ్డ, నా రాజ్యానికి, నా గృహానికి ఈ అవసరం ఉన్నది. నా రాజ్య పౌరునిగా మారాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి నీవు, నేను చూపించేటువంటి జీవితాన్ని నీ యొక్క జీవిత బాటగా మలుచుకోగలవా? అనేకమైనటువంటి ఆలోచనలతో సతమతమవుతున్నటువంటి నీ జీవితంలో నీ ఆలోచనలన్నింటిలో కల్లా ప్రధానమైనటువంటి ఆలోచనగా నా రాజ్యపు ఆలోచనలను నిలుపుకోగలవా అని అడుగుతున్నటువంటి యొక్క సమయంలో ప్రత్యేకంగా ఆలోచిద్దాం. ప్రత్యేకంగా దీనిని ఈ రోజంతా కూడా ధ్యానాంశముగా మన మనస్సులో నిలుపుకుందాం. నేను దైవ రాజ్యాన్ని గురించి, ఆ రాజ్యంలో ఎలా ప్రవేశించాలి, ఆ రాజ్య పౌరునిగా ఎలా మారాలి అనేటువంటి కనీస ఆలోచన చేయగలుగుతున్నానా అని ఆలోచిస్తూ ఈ పూజలో పాలు పంచుకోవటానికి చిన్న ప్రయత్నం చేద్దాం. మున్ముందుగా యోగ్యులముగా ఈ పూజా బలిలో పాలు పంచుకోవటానికి మనం చేసినటువంటి తప్పిదములను దేవుని ముందు అంగీకరిద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ యందు ఆశలు నిలుపుకొని వారి సంరక్షుడవు నీవే. నీవు అనుగ్రహింపనిచో స్థిరత్వము కానీ పావిత్రము కానీ దేనికి నీ ఉండజాలదు. నీ అపారమైన దయను మా మీద కృమ్మరింపము. నీ పాలన కింద, నీ మార్గదర్శకత్వములో గతించిపోవు ఈ లోకపు వస్తువులను యోగ్యమైన విధముగా ఉపయోగించుకొనొచ్చు శాశ్వతముగా నిలుచు వస్తువులపై మనస్సులను లగ్నము చేసుకున్నట్లు కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇజ్రాయేలులారా, కుమ్మరి చేతిలో మట్టి వలె మీరును నా చేతిలో ఇమిడిపోయిదరు. ప్రవక్త అయిన ఇర్మియా గారు రాసిన లేఖ 18వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. ప్రభు ఇర్మియాతో, లెమ్ము, నీవు కుమారి వాని ఇంటికి పొమ్ము, అచట నీకు నా సందేశము వినిపింతును అని చెప్పెను. కనుక నేను కుమ్మరి ఇంటికి వెళ్ళి అతడు నాతో సారి మీద పనిచేయుట చూచి తిని, అతడు తాను చేయకుండా సరిగ్గా కుదిరినప్పుడెల్లా దాన్ని తీసుకొని దాని మట్టితో మరి యొక్క పాత్రను తయారు చేసేవాడు. అప్పుడు ప్రభు స్వరము నాతో ఇట్లనెను, ఇజ్రాయేలులారా, ఈ కుమ్మరి మెట్లను మలుచునో నేనెట్లా మలుచున్నట్లు మలవకూడదా?
కుమ్మరి చేతిలో మట్టి వలె మీరు నా చేతిలో ఇమిడిపోయేదరు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ యాకోబు దేవుని అండగా బడిసిన వాడు ధన్యుడు. అనగా పరిసినవాడు ధన్యుడు. మీరు ప్రభువును స్తుతింపుడు. ఓ నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము. నా జీవిత కాలమంతయు ప్రభువును కొనియాడుదును. నేను బ్రతికినున్న నాళ్ళు ఆయన కీర్తనలు పాడుదును. అందరూ యాకోబు దేవుని అండగా బడిసిన వాడు ధన్యుడు. రాజులను నమ్ముకొనుము. నరమాతృనెన్నడు నన్ను రక్షింపజాలడు. నరుడు ఊపిడి విడిచి మట్టిలో కలిసిపోవును. ఆ దినమే అతనికి ప్రయత్నం ఎల్లా ఒమ్మగును. అందరూ యాకోబు దేవుని అండగా బడిసిన వాడు ధన్యుడు. యాకోబు దేవుని అండగా బడిసిన వాడు ధన్యుడు. తన ప్రభుని దేవుని మీద ఆధారపడువాడు ధన్యుడు. ప్రభువు భూమి ఆకాశ సముద్రములను వానిలోని సమస్త వస్తువులను చేసినవాడు. ఆయన తన ప్రమాణములు నిలబెట్టుకొనెను. అందరూ యాకోబు దేవుని అండగా బడిసిన వాడు ధన్యుడు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైయున్నది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైయున్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 13వ అధ్యాయము 47వ వచనం నుంచి 53వ వచనం వరకు. యేసు జనసమూహములతో ఇట్లనెను, పరలోక రాజ్యము సముద్రములో వేయబడి అన్ని విధములైన చేపలను పట్టిన వలను పోలియున్నది. వల నిండినప్పుడు దానిని ఒడ్డునకు లాగి అచ్చట కూర్చోండి మంచి చేపలను బుట్టలలో వేసి పనికిరాని వారిని పారవేయుదురు. అట్లే అంత్యకాలమందు జరుగును. దూతలు బయలుదేరి దుష్టులను నీతిమంతుల నుండి వేరుపరచి అగ్నిగుండములో పడద్రోయుదురు. అచ్చట వారు ఏడ్చుచూ పండ్లు కొరుకుకుందరు. వీనినన్నింటినీ మీరు గ్రహించితిరా అని యేసు అడిగాను. అవును అని వారు సమాధానమిచ్చారు. ఆయన పరలోక రాజ్యమునకు శిక్షణ పొందిన ప్రతి ధర్మశాస్త్ర బోధకుడు తన కోశాగారము నుండి నూతన పురాతన వస్తువులను వెలుకు తెచ్చు ఇంటి యజమానుని పోలియున్నాడు
అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రేమ కలిగినటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు భగవానుడు ఈరోజు మనందరికీ ఇస్తున్నటువంటి సందేశాన్ని స్వీకరించటానికి, ఈ యొక్క సవాలును అర్థం చేసుకోవటానికి, అంగీకరించుకోవటానికి, ముఖ్యంగా మన జీవితాలకు అన్వయించుకోవటానికి చిన్న ప్రయత్నం చేద్దాం. క్రీస్తు భగవానుడు ఈ లోకములో జీవించుచున్నటువంటి సమయంలో పాపము చేసినటువంటి అనేక మందికి మరొక అవకాశము, ఇంకొక అవకాశము అనేటువంటి మాటలు పలుకుతూ తన్ను తాను కరుణామయునిగా, దయామయునిగా వ్యక్తం చేసుకుంటూ ఉన్నాడు. యేసయ్యను గురించి ఆలోచించినటువంటి ప్రతి సమయంలో మన మనస్సును మీటేటువంటి ప్రముఖమైనటువంటి ప్రధానమైనటువంటి భావన ఏంటి అంటే, ఆయన క్షమించేటువంటి వాడు, దయ చూపించేటువంటి వాడు, ఇంకొక అవకాశం ఇచ్చేటువంటి వాడు, కరుడుగట్టినటువంటి పాపాత్ముని సైతము కూడా నా బిడ్డ నిన్ను అంగీకరించటానికి సిద్ధముగా ఉన్న నా చెంతకు రా అని పిలుస్తూ తన యొక్క దయను ప్రదర్శించేటువంటి వానిగా మనం యేసయ్యను గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఈరోజు అదే యేసయ్య అదే కనికరాన్ని, అదే క్షమను చూపించినటువంటి యేసయ్య మనతో సూటిగా మాట్లాడుతున్నటువంటి మాట, పరలోక రాజ్యము ఇట్లుండును అనేటువంటి మాట పలుకుతూ ఈ లోకములో జీవించుచున్నటువంటి సమయంలో నా బిడ్డ నీ జీవితంలో ఇంకొక అవకాశాన్ని, మరొక అవకాశాన్ని అనేటువంటి మాటలు పలుకుతూ నిన్ను క్షమించటానికి సిద్ధముగా ఉన్నానేమో. ఒక కాలం రాబోతూ ఉన్నది, అంత్యకాలము రాబోతూ ఉన్నది. ఆ చివరి రోజున నా బిడ్డ ఈ మాటలకు తావులేదు. క్షమ, కనికరము అనేటువంటి మాటలకు అస్సలే తావులేదు. అంత్యకాలము ఎట్లుండును అంటే అని యేసయ్య ఇస్తూ ఉన్నటువంటి ఉదాహరణ. సముద్రములో వల వేస్తూ ఉన్నాడట. ఈ యొక్క వలలో ఆ సముద్రములో ఉన్నటువంటి కొన్ని చేపలు కాదు, అనేక చేపలు కాదు, ప్రతి ఒక్క చేప కూడా పడక తప్పదు అనేటువంటి మాట తెలియచేస్తా ఉన్నాడు. ఆ అంత్యకాలము వచ్చేటువంటి సమయం వరకు కూడా అనేకమైనటువంటి చేపలు ఇష్టానుసారం అటు ఇటు తిరుగుతూ తప్పించుకుంటూ నేను తప్పించుకోగలను అనేటువంటి ఆలోచనతో ఉంటాయేమో. కానీ ఆ రోజు వచ్చినప్పుడు ప్రతి చేప వలలో పడక తప్పదో. అలాగే మన జీవితాలు కూడా యేసయ్య అంటూ ఉన్నాడు, ఈ ఆఖరి రోజున నీ జీవితం ఏ రకంగా ఉంటుంది? నా బిడ్డ నీ ఆలోచన ఈ రకంగా ఉందేమో. ఈ లోకంలో నేను పాపం చేస్తున్నా, నాకేం కావటంలా, ఇష్టానుసారం బ్రతుకుతున్నా, ప్రశాంతంగా బ్రతికేస్తున్నా, ఈ యొక్క పాపంలో కూరుకుపోయి బ్రతుకునా కానీ నాదే పై చేయగా మారుతుంది అనేటువంటి ఆలోచనతో, నచ్చినటువంటి ఆలోచనలతో ఇష్టానుసారం బ్రతుకుతూ ఉన్నావేమో. ఆ రోజు వస్తుంది, ఆ రోజు మాత్రం ఈ ఆలోచనలకు అసలు తావే లేదు. నీవు తప్పనిసరిగా ఈ వలలో పడవలసినదే అనేటువంటి అంశాన్ని యేసయ్య తెలియచేస్తూ ఉన్నాడు. ఇంకా మన మనస్సును మీటేటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటి అంటే, ఈ వలనంట అప్పటిదాకా నీటిలో ఉంచినటువంటి ఈ వలను మరొక చోటకి అంటే ఒడ్డునకు ఈడ్చుకొని పోతారట. ప్రశాంతంగా ఉంది ఈ జీవితం, అందంగా ఆనందంగా బ్రతికేస్తున్నా అనేటువంటి ఆలోచనతో ఈ లోకం నాకు సకల విధాలుగా సంతోషాన్ని ఇస్తుంది అనేటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నావేమో. ఆ రోజున నిన్ను దేవుడు ఈ లోకమును దాటించి మరులోకానికి చేరుస్తూ ఉంటాడట. వలను ఏ విధంగా సముద్రంలో నుంచి ఈడ్చుకొని ఒడ్డునకు తీసుకొని వస్తారో, నిన్ను ఈ లోకం నుంచి ఇష్టం ఉన్నా లేకపోయినా ఈడ్చుకొని లాగుకొని బలవంతముగానైనా మరో లోకానికి తీసుకొని పోతూ ఉంటాడట.
అలా లాగుకొని పోయిన తర్వాత జరిగేటువంటి సత్యం. ఒడ్డునకు వలను ఈడ్చుకొని వచ్చిన తర్వాత ఆ యొక్క జాలరులు ఈ చేపలను, మంచి చేపలను బుట్టలో వేసుకొని చెడు చేపలను ఆ ఒడ్డులో ఏ రకంగా పారవేస్తారో అదే రకంగా నా బిడ్డ నేను కూడా మరులోకానికి నిన్ను తీసుకొని వెళ్ళిన తర్వాత ప్రతి మనిషిని కూడా వారి జీవితంలో వారు జీవించినటువంటి విధానాన్ని బట్టి మంచికి మంచిగా, చెడుకు చెడుగా వేరు చేస్తాను. మంచిని బుట్టలో వేసినటువంటి విధంగా వాటికి దక్కవలసినటువంటి బహుమానాన్ని వారికి ఇస్తాను. చెడు చేపలను ఏ రకంగా పారవేస్తూ ఉంటారో నేను కూడా అదే రకంగా వీటిలన్నింటినీ వెలుపలకు త్రోసివేస్తూ ఉంటాను. కానీ ఈ యొక్క చేపలను పారవేస్తున్నటువంటి సమయంలో, బయటకు త్రోసివేస్తున్నటువంటి సమయంలో వారిని బయట వదలకుండా దేవాతి దేవుడు వారి కోసం సిద్ధపరిచినటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి స్థలంలో వారందరినీ కూడా త్రోసివేస్తూ వారికి ఆ యొక్క లోకాన్నే శాశ్వతమైనటువంటి లోకంగా మారుస్తూ ఉంటారట. ఈ రకంగా పంపించిన తర్వాత ఆ యొక్క క్రీస్తు భగవానుడు పలుకుతున్నటువంటి మరొక మాట, అచ్చట వారు పండ్లు కొరుకుకుంటూ ఏడ్చుచూ ఉందురు అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉన్నాడు. సరే, ఏదో ఒక ప్లేస్లో బతికేద్దాంలే, ఇది కాకపోతే అది అనుకుంటాక లేదు. ఆ యొక్క ప్రదేశం ఎంత భయంకరంగా ఉంటుంది అంటే అక్కడ చావు అనేటువంటి మాటకు ఆస్కారమే లేదు. జీవితకాలం, నిత్యకాలం నీవు బ్రతికే ఉంటావు. బ్రతికి ఉన్నటువంటి నీవు పరలోకమందున్నటువంటి బిడ్డ ఏ రకంగా శాశ్వతంగా సంతోషంగా ఉంటాడో అదే రకంగా నీవు కూడా ఈ యొక్క ఒకవేళ ఈ లోకములో నరకములో ఉన్నట్లయితే శాశ్వత కాలం బాధలోనే ఉంటావు అనేటువంటి మాటను తెలియచేస్తామన్నాడు. ఈ రకంగా యేసు ప్రభు ఈ ఉదాహరణను ఇస్తూ మనందరికీ కూడా ఇస్తూ ఉన్నటువంటి సందేశం, నా బిడ్డ ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు, నచ్చినటువంటి పనులు చేస్తూ ఉన్నప్పుడు, ఇష్టానుసారము ఆలోచనలు చేస్తూ ఉన్నప్పుడు నీ మనస్సులో ఒక్క ఆలోచన మాత్రం చేస్తూ ఉండి ఎల్లప్పుడూ కూడా. ఈ లోకంలో మంచి చేస్తున్నప్పుడైనా, చెడు చేస్తున్నప్పుడైనా, ఈ లోకంలో పుణ్యమో పాపమో చేస్తూ నీ ఇష్టానుసారం ఆలోచనలు చేస్తూ ఉన్నప్పుడైనా, ఏ రకంగా బ్రతుకుతూ ఉన్నా కానీ నా బిడ్డ ఈ ఆలోచన మాత్రం నీ మనస్సులో తప్పక నిలవాలి. ఆఖరి రోజు ఉంది, ఆ రోజు ఎవ్వరూ తప్పించుకోలేరు. ఆ రోజున ఈరోజు నీవు ఇష్టానుసారం చేసినటువంటి పనులకు ఆ రోజున నీవు అయితే సంతోషకరమైనటువంటి బహుమానము లేదా బాధాకరమైనటువంటి భయంకరమైనటువంటి శిక్షకు గురి అవ్వవలసినదే అనేటువంటి మాటను తెలియచేస్తామన్నాడు. ఈరోజు ప్రత్యేకంగా ఈ ఆలోచన చేద్దాం. నేను ఈరోజు గురించి ఆలోచిస్తూ ఉన్నానా, రేపటి గురించి ఆలోచిస్తూ ఉన్నానా? నేను ఈరోజు సంతోషంగా ఉంటే బాగుండు అనేటువంటి ఆలోచన చేస్తూ నా ఇష్టానుసారం బ్రతుకుతూ ఉన్నానా, లేదా శాశ్వత కాలం రేపటి రోజున నేను ఆనందంగా ఉండాలి, నా దేవునితో ఉండాలి, ఆ వెలుగులో ఉండాలి, నిత్యానందాన్ని అనుభవించాలి అనేటువంటి ఆలోచనతో ఈ రోజున ఒత్తికగా విధేయతతో నా యేసయ్య చూపించినటువంటి మార్గంలో నడుస్తూ ఉన్నానా లేదా అనేటువంటి ఆలోచన చేస్తూ ఈ పూజలో పాలు పంచుకోవటానికి ప్రయత్నం చేద్దాం. సగసని దాని దబా
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వరునకు అంగీకారమగునట్ల ప్రార్థింపము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు మాకు సమృద్ధిగా ప్రసాదించిన భూఫలముల నుండి మేము నీకు అర్పించి అర్పణములను దయతో స్వీకరింపము. ఈ పవిత్ర కార్యములు ప్రస్తుత జీవితములో మమ్ము పరిశుద్ధపరచునట్లును కడన నిత్య మహిమలోనికి చేర్చునట్లును కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పవన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు మరణమును మేము భక్తితో కొనియాడుచున్నాము. ఉత్సాహపూరితమైన విశ్వాసముతో అతని పునరుత్థానమును ప్రకటించుచున్నాము. అతని మహిమాయుత రాకడకై దృఢనమ్మకముతో వేచి ఉన్నాము. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ కలిసి మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభు నామమున వేంచే వారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమనివి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము తాము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా.
విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరుల కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా, నీకే ఆరాధనా, నీకే ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనస్సుకు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందులకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తముల యందు పాలివారి యొక్క మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకున్నాము. మా 14వ లియో జగద్గురువును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చెయ్యము. ఉత్థానమగుదము అని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లియగు మరియ మాతతోనూ, ఆమె భర్తయగు పునీత యోసేపు గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమున దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక.
మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని సమాధానమును దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవితమునకు కాపాడునగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్.
తీసుకోండి మీరు ఇది నా శరీరమని, స్మరించండి గాయపడిన నా దేహాన్ని. తీసుకోండి మీరు ఇది నా శరీరమని, స్మరించండి గాయపడిన నా దేహాన్ని. ఆరగించెదా, ఆనందించెదా, ఆరగించెదా, ఆనందించెదా, ఒక్కాసగా ఆరాధించెదా, అనుసరించెదా నా జీవనమేగా. ఒక్కాసగా ఆరాధించెదా, అనుసరించెదా నా జీవనమేగా. నిన్నే నిన్ను స్మరించెదా, జీవితాంతము వరకు. నిన్నే నిన్ను భుజించెదా, జీవితాహారముగా. ఒక్క కోరికే కోరుకోమంటే, ఒకే ఒక్క వరమే ఏరుకోమంటే, ఒక్క కోరికే కోరుకోమంటే, ఒకే ఒక్క వరమే ఏరుకోమంటే. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు నీ కుమారుని శ్రమలకు జ్ఞాపిక అయిన దివ్య సప్రసాదమును స్వీకరించితిమి. మాటలతో వర్ణింపలవి కాని ప్రేమతో నీ కుమారుడు మాకు దయచేసిన ఈ వరము మా నిత్య రక్షణకు సాయపడినట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
సంద్రమున